అందరికీ నమస్కారం. ప్రతిసారి ఒక వీడియోతో మనం ఒక విషయాన్ని గురించి చర్చించుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక చక్కని విషయాన్ని మనం తెలుసుకుందాం. అనేక మంది ఇవాళ మూఢనమ్మకంగా భావించే ఒక విషయాన్ని గురించి మనం ప్రస్తావించుకోబోతున్నాం. ప్రెజెంట్ ఆ విషయం ఏంటంటే యాక్చువల్‌గా విధవరాలు ఎదురైతే మంచిది కాదు అని చెప్తాం. విధవరాలు ఎదురైతే మంచిది కాదు. ఈ విషయాన్ని చెప్పినప్పుడు చాలామంది దీన్ని అంగీకరిస్తారు. చాలామంది దీన్ని ఆచరిస్తారు. అవును, విధవరాలు ఎదురైతే మంచిది కాదు అంటారు. మరి కొంతమందైతే లేదు, మంచి మనసుతో ఎవరెదురైనా పర్లేదు అని చెప్తారు. మరికొందరైతే ఇది అసలు అసంబద్ధమైన విషయం. విధవరాలు ఎదురు కావడానికి, మనం వెళ్ళే ప్రయాణానికి ఆటంకం కలగడానికి ఎటువంటి సంబంధం లేదు అసలు అని చెప్పేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే నేనేమంటానంటే వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరితో మనం ఏకీభవించాలి. ఎవరితో ఏకీభిద్దామంటే విధవరాలు ఎదురైతే మంచిది కాదు అని చెప్పే వాళ్ళతో ఏకీభవిద్దాం. అంటే నేను ఏకీభవించాను, మీరు కూడా నేను చెప్పిన తర్వాత ఏకీభవించే అవకాశం ఉంది. సరే, ఎందుకు అలా చెప్తున్నాను అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి లోతుగా వెళ్ళి అర్థం చేసుకుంటే, గతంలో మన దేశంలో ఈ విధవగా మారిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ విధవరాలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఏమని చెప్పేవాళ్ళంటే ఆమెకు, నువ్వు ఊరికే బయట కూర్చొని ఉండొద్దు, ఇంట్లో ఏదైనా పని ఉంటే చూసుకో అని చెప్పి ఆమెను కొంచెం ఇంట్లోనే ఉండే ఏర్పాట్లు చేసేవాళ్ళం. సాధ్యమైనంత వరకు బయట ఉండేవాళ్ళు. ఇది ఇంకా ఏమని చెప్పేవాళ్ళంటే, ఎవరైనా ఒకవేళ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఆ వీధిలో ఎవరైనా ఉంటే వాళ్ళు ఇట్లా వస్తున్నారు అనుకోండి, అంటే వాళ్ళ భార్యాభర్తలు కానీ లేకపోతే కుటుంబ సమేతంగా కానీ వస్తున్నారు అనుకోండి, అలా వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు రాకను గమనించి ఈమెను సైలెంట్గా ఏమని చెప్పేవాళ్ళంటే, నువ్వు లోపలే ఉండము, కాసేపు లోపలే ఉండాలి, లేకపోతే ఆ పని చేయి, లేకపోతే ఈ నీళ్ళు తీసుకురాపో, లేకపోతే అదేదో ఆ చెట్లకు నీళ్ళు పోయి అని చెప్పేసి అట్లా ఆమెకు పనిని పురమాయించేవాళ్ళు. ఆమెను బయటకు పోనీయకుండా చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళంటే ఆమెను బయటకు పంపించడం ద్వారా ఆ కుటుంబ సభ్యులకు కీడు జరుగుతుందన్న ఉద్దేశం కాదది. ఆమెను ఎందుకు వాళ్ళకి ఎదురుగ్గా వచ్చే ఏర్పాటు చేసేవాళ్ళు కాదంటే, ఆ స్త్రీమూర్తి జీవితంలో తన సుమంగలిగా ఉండే భాగ్యాన్ని కోల్పోయింది, తన సౌభాగ్యాన్ని కోల్పోయింది. అలా కోల్పోయిన వ్యక్తి ఇప్పుడు సతీ సమేతంగా ఇద్దరు వస్తున్నారు అంటే, లేదా వాళ్ళ పిల్లలతో కుటుంబ సమేతంగా వస్తున్నారు అంటే వాళ్ళని చూసినప్పుడు ఆమె మనసు కలత చెందుతుంది, బాధపడుతుంది. అలా బాధపడుతుంది కాబట్టి ఆ విషయాన్ని ఈమెకు చెప్పకుండా, ఏ విషయాన్ని నీ మనసు గాయపడుతుంది అని చెప్పి ఆమెకు అదంతా చెప్పకుండా ఇదంతా పక్కన పెట్టేసి, నువ్వు లోపలే ఉండమా కాసేపు, లేకపోతే ఏదైనా తీసుకురాపు అని చెప్పేసి ఆమెకు పనిని పురమాయించి లోపలికి పంపించేవాళ్ళు. తద్వారా ఏమైపోయిందంటే ఇంకా పోను మందబుద్ధులు ఎక్కువ అవుతూ వచ్చారు. కొంచెం కొంచెం ఆలోచన విధానంలో మార్పు వస్తూ ఉంది జనాల్లో. అప్పుడు ఆ ముసలాయన ఉంటాడు, ఆ ఇంట్లో పెద్ద ఆయన ఆ ఉద్దేశంతోనే చెప్పింటాడు. కానీ తన కొడుకు ఏమని చెప్తాడు, రే అమ్మి మన ఇంట్లో ఉంది కదా ఆమె విధురాలు, ఆమెను ఎవరైనా ఇట్లా పోయేటప్పుడు బయటికి పోనీగాకు అని చెప్పేవాడు. బయటికి పోనీగాకు అని ఆయన ఎందుకు చెప్పాడంటే, అలా బయటికి పోనిస్తే ఈమె పాపం అవన్నీ గుర్తుకొచ్చి బాధపడుతుంది కాబట్టి బయటికి పోనీయద్దు అని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పాడు. ఆ కొడుక్కి, వాళ్ళ కొడుక్కి. ఆయన మరణించాడు. పెద్ద ఆయన మరణించిన తర్వాత ఈ కొడుకు దాన్ని ఎట్లా అర్థం చేస్తున్నాడు, అలా పంపిస్తే అది వాళ్ళకు మంచిది కాదేమో కాబట్టి మా నాన్న ఇలా చెప్పాడు అని ఇతడు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఇంకా అప్పటి నుంచి ఎట్లయిందంటే, ఇది విధవరాలు బయటికి పోయి ఎవరికైనా ఎదురైతే మంచిది కాదు, మంచిది కాదు. ఎవరికి మంచిది కాదు? ఎవరికి మంచిది కాదంటే ఆ స్త్రీమూర్తికి, ఆ విధవరాలైన ఆ స్త్రీమూర్తికి మంచిది కాదు. పాపం గతం గుర్తుకొచ్చి తన మనస్సు గాయపడి, తన భర్త, తన కుటుంబం శిథిలమైపోయిన తన జీవితం, వాటన్నిటిని తలుచుకొని మరొక్కసారి తను కలత చెంది బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఆమెకు అలాంటి పరిస్థితిని తీసుకురాకూడదన్న ఉద్దేశంతో ఆనాడు ఆమెను ఇలా ఎవరైనా సతీ సమేతంగా, కుటుంబ సమేతంగా వచ్చే వాళ్ళకు ఎదురుగా పంపించకుండా జాగ్రత్త పడ్డారే తప్ప పెద్దలు, ఆమె వెళ్తే వాళ్ళకి ఏదో కీడు జరుగుతుందని కాదు, ఈమె మనసు గాయపడుతుందని చెప్పారు. సాధారణంగా మానసిక భావనలకి ప్రాధాన్యతనిచ్చే సనాతన భారతీయ సంస్కృతి ఆమెను అలాంటి సన్నివేశాల్లో, సంఘటనల్లో పాల్గొనవద్దని కూడా చెప్పేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే అక్కడికి ఏదన్నా పెద్ద మంచి అకేషన్ సందర్భం, ఒక నలుగు శ్రీమంతం ఇట్లా వచ్చినప్పుడు అక్కడికి సతీ సమేతంగా, లేకపోతే బాగా నగలు ధరించి బొట్టు పూలు అవన్నీ పెట్టుకుని మిగతా స్త్రీలు వచ్చినప్పుడు నాకు ఆ సౌభాగ్యం, నాకు అవకాశం లేకపోయింది అని ఆమె బాధపడుతుందన్న ఉద్దేశంతో ఆమెను అలా పోవద్దు అని చెప్పేవాళ్ళే తప్ప, అలా పోతే మంచిది కాదని మాత్రం కాదు, ఆమెకు మంచిది కాదంతే. అది దాని వెనక ఉన్న ఆంతర్యం. కాబట్టి నేను ఈ వీడియో చేయడం వెనుక, ఈ విషయాన్ని మీకు చెప్పడం వెనుక ఆంతర్యాన్ని గ్రహించగలరని, ఇలాంటి విషయాల గురించి, చాలా విషయాల గురించి ఆలోచించగలరని నేను విశ్వసిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్.